ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో మొత్తం 6 జిల్లాల్లో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 222 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ఓటర్లు 167,727 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక దీనికి సంబంధించి వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ మరింత సమాచారం అందిస్తారు. రవికాంత్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. రేపు జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి సర్వం సిద్ధమవుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఉమ్మడి వరంగల్ సంబంధించి మొత్తం 6 జిల్లాలు 12 నియోజకవర్గాలు ఉన్న సందర్భం. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి డిఆర్సీ కేంద్రం వద్ద ఉన్నాము. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ వద్ద ఉన్నాము. అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మెటీరియల్ సప్లై చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం 6 జిల్లాలు ఉన్న నేపథ్యం. ఈ 6 జిల్లాలకు సంబంధించి వరంగల్ చూసినట్టయితే వరంగల్ జిల్లా కలెక్టరేట్కు సంబంధించినటువంటి కలెక్టరేట్లో ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా జనగామ జిల్లా చూస్తే అక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ ద్వారా అక్కడ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో ఫాతిమా హై స్కూల్ ఉంటుంది. మహబూబాబాద్లో అక్కడ ఫాతిమా హై స్కూల్లో ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి కాకతీయ డిగ్రీ కాలేజీలో, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సింగరేణి కాలరీస్ సంబంధించినటువంటి ఆఫీస్లో అక్కడ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ములుగులో అక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్లో జరుగుతూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఉమ్మడి ఈ మొత్తం 3 జిల్లాల పరిధిలో చూసినట్టయితే మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చూసినట్టయితే మొత్తం 6 జిల్లాల పరిధిలో హన్మకొండ జిల్లాలో 67, వరంగల్ జిల్లాలో 59, జనగామలో 27, మహబూబాబాద్లో 36, ములుగులో 17, జయశంకర్ భూపాలపల్లిలో 16 మొత్తంగా కలిపి పోలింగ్ కేంద్రాలు 222 ఉన్న సందర్భం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు కూడా 167,727 మంది ఉన్న నేపథ్యం. ఇందులో పురుషుల సంఖ్య 105,227 మంది, మహిళలు 63,499 మంది ఉన్న నేపథ్యం. ఒకరు ఇతరులుగా ఉన్న నేపథ్యం, ఇతరులు కూడా జనగామ నుంచి ఉన్న నేపథ్యం. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 1,448 మంది పోలింగ్ సిబ్బంది, మొత్తం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించి మొత్తం 1,448 మంది పోలింగ్ సిబ్బంది ఉంటే వరంగల్కి సంబంధించి మొత్తం 1000 మంది వరకు పోలింగ్ సిబ్బంది పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూసినట్టయితే ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైతే పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ భోజనం చేసిన తర్వాత వీళ్ళంతా కూడా తమ కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. మనతో పాటు అడిషనల్ కలెక్టర్ సంజయ్ గారు. మేడం, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఎట్లా చేస్తూ ఉన్నారు? ఈ పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఎప్పుడు వాళ్ళు తమ కేటాయించినట్టు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు? ఇప్పుడు అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కేటాయించడం జరిగిందండి. వాళ్ళకు మెటీరియల్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 59 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఒక 2 అవర్స్ లోపల మొత్తం అన్ని వాళ్ళ పోలింగ్ కేంద్రాలు చేరుకోవడం జరుగుతుంది. మేడం, ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్యేకి సంబంధించి ఎలక్షన్స్లో ఏదైతే పోలింగ్ సిబ్బందికి ఎట్లాంటి అవగాహన కల్పించిన నేపథ్యం, పోలింగ్ కేంద్రాల్లో ఎట్లాంటి అవగాహన కల్పించే విధంగా చర్యలు ఉన్నాయి మేడం? పోలింగ్ సిబ్బంది అందరికి కూడా ఆల్రెడీ 2 ట్రైనింగ్ క్లాసులు కూడా నిర్వహించడం జరిగిందండి. వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. అట్లాగే సెక్టర్ ఆఫీసర్లను కూడా 11 రూట్లకు నియమించడం జరిగింది. సెక్టర్ ఆఫీసర్స్ ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఉన్న సిబ్బందికి ఏదైనా డౌట్లు ఉన్నా వాళ్ళు కూడా క్లారిఫై చేసి వాళ్ళకు కోఆపరేట్ చేస్తారు. ఎప్పటికప్పుడు మేము వారి యొక్క ఇబ్బందులు తెలుసుకొని ఏమైనా ఉంటే మేము కూడా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతున్నది. అట్లాగే పోలింగ్ కేంద్రం బయట కూడా ఓటర్ల అవగాహన కోసం కూడా ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది, ఎట్లా ఓటు వేయాలనే దాని మీద. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎన్నికల సామాగ్రికి సంబంధించి ఏమున్నాయి? ఎన్నికల సామాగ్రి ఈసారి మనం బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నిక కాబట్టి మనం జంబో బ్యాలెట్ బాక్సులు ఇవ్వడం జరుగుతున్నది. 2 బ్యాలెట్ బాక్సులు ప్రతి పోలింగ్ స్టేషన్కు అలాట్ చేయడం జరిగింది. అట్లాగే 52 మంది క్యాండిడేట్లు ఉన్నారు కాబట్టి చాలా పెద్ద సైజులో బ్యాలెట్ పేపర్ కూడా ప్రింటింగ్ చేయడం జరిగింది. దీనికి పర్పుల్ కలరు, వైలెట్ కలర్ పెన్ను ద్వారా
వాళ్ళు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అంటే 1, 2, 3 అట్లా వాళ్ళ ప్రిఫరెన్స్ ప్రకారంగా వాళ్ళు నెంబరింగ్ వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అంత మెటీరియల్ కూడా పోలింగ్ సిబ్బందికి అందజేయడం జరిగింది. అంటే ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది కాబట్టి 1, 2, 3 ఇట్లా 52 వరకు వేయచ్చు. ఆ సందర్భంలో చాలా మిస్టేక్స్ చేస్తున్న సందర్భం మనం గతంలో చూసాము. దాదాపు 40,000 ఓట్లు గత ఎలక్షన్స్లో ఇన్వాలిడ్ అయ్యాయి. ఈసారి ఎట్లాంటి అవగాహన కల్పించారు? ఇప్పుడు ఓటర్లంతా కూడా పట్టభద్రులు, విద్యావంతులు, సోషల్ మీడియా కానీ వెబ్సైట్లను కానీ ఉపయోగించుకునే వారికి నాలెడ్జ్ ఉన్న వాళ్లే కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన అనేక సమాచారం కూడా ఉన్నది. అట్లాగే మేము కూడా దీనికి సంబంధించిన ప్రతి పోలింగ్ స్టేషన్ ముందర కూడా ఈ డూస్ డోంట్స్ దాని మీద ఒక ఫ్లెక్సీ కూడా అరేంజ్ చేయడం జరుగుతున్నది. అట్లాగే క్యాండిడేట్స్ కూడా వారికి అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది మొత్తంగా చూస్తే ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఏదైతే అంటే ఓటు వేసేటప్పుడు చేయాల్సిన పనులు ఏవైతే పనులు చేయకూడదో అట్లాంటి పనులకు సంబంధించినటువంటి ఒక ఫ్లెక్సీని కూడా రూపొందించి ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన సందర్భం. మొత్తంగా మనం చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1,63,000 పైచిలకు ఓటర్లు ఉన్న నేపథ్యం. అంటే విద్యావంతులు చాలా అవగాహనతో ఓటు వేయాల్సి ఉంటుంది. గతంలోనే చాలామంది ఓటును దుర్వినియోగం చేసుకున్న సందర్భాన్ని మనం చూస్తున్న నేపథ్యము. అయితే ప్రాధాన్యత క్రమంలో 1 నుంచి 52 మంది ఓటర్లు ఉన్న నేపథ్యం. ప్రతి ఒక్క అంటే 52 మందికి కూడా ఓటు వేయాల్సి వస్తే ప్రాధాన్యత క్రమంలో 1 నుంచి 52 వరకు సంఖ్యలు వేయాల్సి ఉంటుంది. మధ్యలో ఏ సంఖ్య తప్పినా కూడా ఏదైతే 1 నుంచి ఉదాహరణకు 1 నుంచి 10 వరకు వేసి అందులో ఏదైనా సంఖ్య మిస్ చేసి మిగతా సంఖ్యలు వేసినట్టయితే ఆ 1 నుంచి 10 వరకే దాన్ని లెక్క వేసి ఆ ప్రాధాన్యత ప్రకారమే ఆ విధంగానే లెక్కించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఒక ప్రాధాన్యత క్రమంలో 1 మిస్ చేసి మిగతా అంకెలు వేస్తే ఆ ఓటు కూడా చెల్లకుండా పోతుంది. దాంతోపాటు ONE 1 రాయడం కానీ ఇతరత్ర ముద్రలు వేయడం, వేలి ముద్రలు వేయడం ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అట్లాంటి మిస్టేక్ చేయకుండా అవగాహన కల్పించడం జరిగింది. దాంతోపాటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అట్లాంటి అవగాహన కల్పించే విధంగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అంటే 2021లో పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. అప్పుడు కూడా చాలా ఓట్లు మురిగిపోయిన సందర్భం, ఇన్వాలిడ్ అయిన సందర్భంలో అలాంటి అవగాహన అయితే కల్పించారనే మనం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాయిలెట్ పెన్ ఏదైతే పోలింగ్ కేంద్రంలో ఇస్తారో సార్ బ్యాలెట్ పత్రం ఉంటుంది. అంటే గత అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో ఉండదు. చాలా విభిన్నమైన ఎన్నిక కాబట్టి బ్యాలెట్ పత్రం ఉంటుంది. 52 మందితో కూడినటువంటి పెద్ద బ్యాలెట్ పత్రం ఉంటుంది. ఆ బ్యాలెట్ పత్రంలో తమకు కావాల్సిన ఎవరైతే చూస్ చేస్తారో వాళ్ళని చూస్ చేసి నెంబర్ వేయాల్సి ఉంటుంది. ఎలాంటి మిస్టేక్ చేయకుండా వాయిలెట్ పెన్ స్కెచ్ ఇస్తారో ఆ వాయిలెట్ స్కెచ్ ద్వారానే వేయాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్న నేపథ్యం. ఎవరైనా పెన్ను ద్వారా వేయడము, చిన్న చిన్న మిస్టేక్లు చేస్తూ ఉంటారో అట్లాంటివి చేయవద్దన్న ఏదైతే సూచనలు కూడా అధికారులు చేస్తూ ఉన్న నేపథ్యము. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత అయితే మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 6 జిల్లాల పరిధిలో మధ్యాహ్నం ఇప్పుడు అందరూ భోజనం చేయడానికి అయితే సిద్ధంగా ఉన్న నేపథ్యం. వీళ్ళంతా భోజనం చేసిన తర్వాత బ్యాలెట్ బాక్సులతో సహా ఒక జంబో బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. దాంతోపాటు మరొక అడిషనల్ బ్యాలెట్ బాక్స్తో పాటు ఏదైతే ఎన్నికల మెటీరియల్ ఉంటుంది ఆ ఎన్నికల మెటీరియల్తో కలిసి వాళ్ళు కేటాయించినటువంటి పోలింగ్ బూత్లకు మధ్యాహ్నం తర్వాత చేరుకుంటారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.